హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యలు కర్రీ చేయాలనుకుంటున్నానండి. రొయ్యలు, ఆనియను, టమోటా, బాదం, జీడిపప్పు, చెక్క, ఎలాచి, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి. కొంచెం రొయ్యలు కొంచెం వేసుకున్నాము. ఇంతకు అన్నీ చూపించాను కదండి. మిక్సీ పట్టుకున్నా, బాదం జీడిపప్పు కూడా పేస్ట్ చేసుకున్నా, కొత్తిమీర పేస్ట్ చేసుకున్నా, టమాటా కూడా పేస్ట్ చేసుకున్నానండి, ఆనియన్ కూడా పేస్ట్ చేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నానండి, ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. ఆనియన్ కొంచెం వేగాలండి. దీంట్లో కొంచెం చెక్క, లవంగా కూడా వేసేసుకుంటున్నాను. టమాటా పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇది కొంచెం ఉడకాలండి. ఉడికినాక ఇవన్నీ బాగా మసాలా పట్టించినాక మన ఈ ఉడికినాక దాంట్లో వేసుకుంటాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాము. కొత్తిమీర పేస్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, కొత్తిమీర వేసేలాగా గ్రీనిష్గా వచ్చేసింది. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. కరివేపాకు కూడా వేస్తాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాము. కొంచెం కారం కూడా వేస్తాను. కొంచెం కారం కూడా వేసుకుంటాను. ఇంకొంచెం ఉడికితే దాంట్లో వేసేస్తాను. మసాలా అంతా వేగేసిందండి. మసాలా అంటే ఏం లేదు, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగా. ఇప్పుడు రొయ్యలు ఎత్తి దాంట్లో వేసేసుకుంటామండి. నా కర్రీ ఎందుకు మధ్యలోనా? కర్రీ ఎందుకు అంటున్నా? ఎప్పుడు దీనిలో ఉండేది రొయ్యి ఉడకబెట్టామనుకో, నీళ్ళు లేకుండా ఉడకబెట్టామనుకో అయినా చెమ్మ వచ్చేస్తుంది బాగా మంచిగా. ఓకే, ఇంకో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటామండి. వాటర్ వేసుకున్నాక మళ్ళీ అంతా ఒకసారి కలబెట్టాలి. కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నానండి. కొంచెం ధనియా పొడి కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటామండి, కాసేపు ఉడకాలి. ఇప్పుడు చెప్పు. ఆయిల్ చూడు ఎట్లా పైకి వచ్చేసింది ఉడికేలా. ఇప్పుడు జీడిపప్పు, బాదం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇది వేసేస్తాను. ఒకసారి మళ్ళీ అంతా రెండు నిమిషాలు అట్లా ఉడికితే. ఆయిల్ బయటికి వచ్చిందా? ఆయిల్ అంటే అది బాగా ఉడికితే ఆయిల్ పైకి వస్తుంది.
అయిపోయింది, ఉడికిపోయింది. ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయ పిండుకుంటామండి. ఈ లోపల చపాతీ కూడా కాలుస్తాను. ఈ చపాతీ పిండి కూడా గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు, మిల్లెట్స్ అన్ని కలిపి గిన్నెకి పట్టించానండి. మళ్ళీ దీంట్లో ఆకుకూర కూడా మిక్సీకి పట్టి వేసాను. నిమ్మకాయ ఓకే, రెడీ అయిపోయిందండి. రొయ్యల కర్రీ, చపాతీ, ఆనియన్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్